కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నల్లగొండలో కుటుంబం హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. ప్రత్యేక టీంలుగా విడిపోయిన హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు విచారణను మానిటర్ చేస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన 4 దారుణ హత్యల కేసుకు సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదు. పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఇందులో ప్రస్తుతానికి ఇప్పటివరకు పోస్ట్మార్టం నివేదిక చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. 4 మృతదేహాలపై విచక్షణ రహితంగా కత్తి ఘాట్లు ఉండడం, కత్తిపోట్లు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. మనం ఒకసారి ఘటన జరిగిన ఇల్లు విజువల్స్ చూడొచ్చు. గ్రీన్ మ్యాట్ ఉన్న చోట ఇంటి పెద్ద సుల్తాన్తో పాటు అతని భార్య హసీనా విగతజీవులుగా రక్తపు మడుగులో పడిన ఆ ప్లేస్లోనే రక్తం మడుగులో పడ్డారు. అటు కొంచెం 5 మీటర్ల దూరంలో బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళ పెద్ద అబ్బాయి ముజామిల్ డెడ్ బాడీ పడి ఉంది. ఒక బెడ్రూమ్లో, ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ కిచెన్ ఉంది. ఇంట్లో ఉన్న 2 బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో పాప 13 సంవత్సరాల పాప బెడ్ కింద విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉన్న స్థితిలో పోలీసులు డెడ్ బాడీస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన 19వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత నుండి తెల్లవారుజాము 4 గంటల మధ్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అతి కిరాతకంగా 4 విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. వీళ్ళ 4 హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, మొత్తం కుటుంబాన్ని అంతమందించాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే హసీనాతో పాటు సుల్తాన్ ఇద్దరికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పోలీసులు విచారించారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని విచారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఈ కాలనీని జల్లెడ పడుతున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ఘటన 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. 1 టౌన్ సిఐ ఇంకా ఇంటి చుట్టూ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్పీ కూడా అటువైపు ఉండి ఇంకా ఏమైనా ఆధారం దొరుకుతాయన్న కోణంలో విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ క్షేత్రస్థాయిలో కొంత సేకరించే సమాచారం క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇంటి చుట్టూ దాదాపుగా 100-200 మీటర్ల చుట్టూ కూడా పోలీసులే ఉన్నారు. ఎక్కడైనా ఒక ఆధారం దొరుకుతుందా అనే కోణంలో పోలీసులు మాత్రం క్షేత్రస్థాయిలో ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుని క్లియర్ చేయాలి. కేసులో నిందితులు ఎవరు, ఎందుకు హత్య చేశారని దానికి సంబంధించి విచారణ అయితే ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం ఈ ఇంటికి మరొక వైపు కూడా చూడవచ్చు. ఇటువైపు కూడా పోలీసులు మొత్తం ఓపెన్ ప్లేస్ అంతా కూడా జల్లెడపడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన 4 హత్య కేసు పోలీసులకు మొత్తంగా సవాల్గా మారింది. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయారు. ఎక్కడైనా ఒక ఆధారం దొరికితే హత్యకు సంబంధించి హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, హత్య చేయడానికి గల కారణం ఏంటి, ఒక కారణం హత్య కనుక ఒక కారణం తెలిస్తే పూర్తి స్థాయిలో నిందితులు ఎవరై ఉంటారనే కోణంలో కూడా పోలీసులు ఆ విధంగా పూపిలాగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇంకా క్షేత్రస్థాయిలో ఆధారాల కోసం క్షేత్రస్థాయిలో ఇంటి పరిసరాల చుట్టూ నేరస్తులు వచ్చిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట పోలీస్ బృందాలు ఇంకా జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.